హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా చేసుకునేలాగా మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇలా చేసిన లడ్డూలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ దేవీ నవరాత్రుల్లో ఇలా ప్రసాదంగా చేసి తీసుకెళ్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. దీనికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు గోధుమ రవ్వను తీసుకుంటున్నానండి. దీంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ రవ్వను బాగా వేయించుకోవాలండి. మనకు మంచి కలర్ వచ్చి మనం ఆ రవ్వను వేపేటప్పుడు కమ్మని వాసన వస్తుందండి. అలా బాగా వేయించుకొని మంట సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఈ రవ్వను మాత్రం. మనం వేపేటప్పుడు రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యి వైట్గా అవుతుందండి. మనకి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతోటైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 3 కప్పుల నీళ్ళను వేసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి, నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వను దీంట్లో వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము. మనకి రవ్వ నీళ్ళంతా ఇనికిపోయి బాగా దగ్గరగా ఉడికి మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి మనం ఈ రవ్వని. ఇప్పుడు మూతను పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మనకి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇలా బాగా ఉడకాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మనం ఏ కప్పుతోటైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. మీరు ఈ మోతీచూర్ లడ్డూని బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అలా కూడా. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. మనకు ఆ షుగరు వేసిన తర్వాత బాగా పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. అప్పుడే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 యాలక్కాయలని ఇలా దంచి వేసుకోండి. మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫుడ్ కలర్, ఇది మనకు ఆప్షనల్ అండి. వేసుకోవాలి అనిపిస్తేనే వేసుకోండి, లేదంటే లేదు. మనకు మోతీచూర్ లడ్డు అంటే కొద్ది కలర్ వేసుకుంటేనే ఆ కలర్ బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. కొద్దిగా చూసుకొని తగినంత వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనకి రవ్వ ఇలా బాగా ఉడుకుతూ పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం నెయ్యిని వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. మనకు ఆ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకసారి. మనకు ఆ ప్యాన్కి అతుక్కోకుండా కూడా ఉంటుందండి. మీరు ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నట్టయితే అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారాలి. చల్లారేంత వరకు చల్లార్చుకోవాలండి. మనము ఒక 15 నిమిషాలు అయితే చల్లారుతుంది. ఇప్పుడు చూడండి, మనకు చల్లారిన తర్వాత ఇలా గట్టి పడుతుంది కదా. మనం కొంచెం చేత్తో తీసుకొని లడ్డు చుట్టుకోవడానికి వస్తుందో లేదో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త పుచ్చపప్పును వేసుకోవాలండి. మనకి మోతీచూర్ లడ్డు అంటే పుచ్చపప్పు వేస్తారు కదా, అలాగే మరి కాస్త నెయ్యిని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యిని రాసుకొని ఇప్పుడు లడ్డు చుట్టుకోవాలండి. మనం నెయ్యిని రాసుకుంటేనే మనకు చేతికి అతుక్కోకుండా లడ్డు చక్కగా వస్తుంది. ఇప్పుడు చూడండి, చుట్టుకోవడానికి ఎంత ఈజీగా ఉందో చూసారా. మనకు లడ్డు ఈజీగా వచ్చేసింది కదా. అచ్చం మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటే మోతీచూర్ లడ్డు ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఎప్పుడైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో ప్రసాదం చేసుకెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్గా అయిపోయేలాగా గోధుమ రవ్వతో ఇలా మోతీచూర్ లడ్డూలు చేసుకొని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిగతావన్నీ సేమ్ ఇలానే చేసుకుందాము. ఇంతేనండి, సింపుల్గా అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్లో జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకుందాము. మోతీచూర్ లడ్డు ఇంట్లో సింపుల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా గోధుమ రవ్వతో చేసుకోండి, చాలా బాగుంటుందండి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, తింటే కూడా చాలా బాగుందండి. ఈసారి ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.